నమస్కారం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 300 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న రైల్వే అభివృద్ది పనులను పర్యవేక్షించేందుకు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ ఇంజనీర్ పివి రమణారావు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్ శ్రీనివాసులతో కూడిన రైల్వే అధికారుల బృందం పనులు చేపట్టే ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జువ్వలపాలెం, కుంచెనపల్లి మధ్య 3వ ఫ్లైఓవర్ నిర్మాణానికి గల అవకాశాలపై ఆరా తీశారు. పట్టణంలోని పాతూరు శివాలయం ప్రాంతంలోనూ, రూరల్ మండలంలోని నవాబుపాలెం, ఆరుళ్ల గ్రామాల వద్ద రైల్వే గేట్ల స్థానంలో చేపట్టనున్న ఆర్ఓబి, ఆర్యూబీల నిర్మాణం గురించి వివిధ శాఖల అధికారులతో చర్చించారు. రైల్వే గూడ్స్ షెడ్ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం ప్రదేశాన్ని చూశారు. రైల్వే అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ కోరారు. వచ్చే ఏడాది కాలంలో రైల్వే పరంగా అనేక మార్పులు చూస్తామన్నారు. వాటర్ని తోడుతూ ఉంటాం, రోడ్డుని మళ్ళీ దూరంగా తీసుకెళ్తాం, మళ్ళీ చేస్తే మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంది. ఆర్ఓబి వేసేసి డైవర్ట్ చేసి కొత్త గతిశక్తి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మరి రమణరావు గారిని వెళ్ళి మనం కలిసినప్పుడు మీకు ఆర్యూబీలు ఎన్ని అయితే అన్ని ఇస్తాం ఇమీడియట్గా. ఆర్ఓబీలు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి కొన్ని ల్యాండ్ ఎక్వైరీ చేయవలసిన అవసరం అది ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా చేద్దామని ఆయన చెప్పడం జరిగింది. మనకి కావాల్సింది పర్పస్ సర్వ్ అవ్వాలనే ఉద్దేశంతో ఎలా అయినా సరే వర్క్ స్పీడ్ ఏది మొదలు పెడితే అది మొదలు పెట్టించమని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన శ్రీనివాస్ గారిని అందరినీ వచ్చి తాడేపల్లిగూడెం ఏ విధంగా అభివృద్ధి చేయాలి మీ సలహా ఇచ్చి పని చేయించి బాధ్యత తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేసి ఈరోజు వచ్చినందుకు వారికి తాడేపల్లిగూడెం పట్టణం తరఫున కాన్స్టిట్యూన్సీ తరఫున థ్యాంక్స్ చెప్తూ త్వరితగతిన అంటే 1.5 year లోపల మనం ఏదైతే అనుకున్నామో చేస్తారని, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి డిఫికల్టీ ఉన్నా ఇక్కడ పెద్దల సహకారంతో అన్ని ఫెసిలిటీస్ ల్యాండ్ ఎక్వైరీ కానీ లేకపోతే సైట్ వెకేషన్ కానీ మీకు ఏదైనా చేయడానికి తాడేపల్లి నుంచి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూటమి తరఫున మీకు తెలియజేస్తాం. ఎందుకంటే మేము కోఆపరేట్ చేయాలి, మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి, ఇద్దరు కలిస్తేనే ఈ వర్క్ అవుతుంది. మీరు అన్న ప్రతి ప్రతిపాదనకి మేము ఓకే. అలాగే మేము చెప్పినట్టుగా కూడా ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా రైతులు ఇబ్బంది పడకుండా చాలా చోట్ల మీరు ఆర్ఓబీలు కొన్ని శాంక్షన్ చేశారు, ఆర్యూబీలు కొన్ని శాంక్షన్ చేశారు. ఏదేమైనప్పుడు కూడా త్వరితగతిన వర్కులు స్టార్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ గూడ్ షెడ్ ఈ మెయిన్ లైన్లో ఉంది. తాడేపల్లిగూడెం వాణిజ్య కేంద్రం, దాదాపుగా 300 ట్రైన్లు, అంటే యావరేజ్ రోజు ఒక ట్రైన్ ఇక్కడ లోడింగ్ అండ్ అన్లోడింగ్ జరుగుతుంది. ఈ పర్యటనలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జెడ్ఆర్యూసీసీ మెంబర్ రవి అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, సర్వేయర్ రౌతు రామకృష్ణ, ఇరిగేషన్, ఆర్&బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా మరియు బీఎడ్ కళాశాలలో ప్రవేశాలకు గాను నిర్వహించే ఏపీ లాసెట్, ఏపీ ఎడ్సెట్ ప్రవేశ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి. తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం జరిగిన ఏపీ లాసెట్ పరీక్షకు 241 మందికి 204 మంది హాజరు కాగా, సాయంత్రం జరిగిన ఏపీ బీఎడ్ సెట్ పరీక్షకు 240 మందికి 197 మంది హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకరరావు తెలిపారు. టెస్ట్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ జి నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ సంస్థ ప్రతినిధులు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, నాటిన ప్రతి మొక్క పెరిగేలా సంరక్షణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆకుపచ్చ భూమిని కాపాడుతుంది అనే సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని ఎవరికి వారు నియంత్రించుకోవాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. 1 కోటి మొక్కల్ని నాటాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. జిల్లాలో మనం 4 లక్షల మొక్కల్ని నాటాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. అది ఒక ప్లాంటేషన్ యాక్టివిటీ అయితే కాదు. ఏదైతే ఎన్వైరన్మెంట్ లో మనం జీవిస్తున్నామో మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అని. మనం ఒక 2 degrees Celsius టెంపరేచర్ పెరిగితేనే మనం ఉండలేం. సడన్ గా రెయిన్స్ పడితేనే మనం దాన్ని హ్యాండిల్ చేయలేం. ఫ్లడ్స్ వస్తేనే చాలా నష్టం జరుగుతుంది. అలానే మనకి బోర్వెల్ డ్రిల్ చేసినప్పుడు మనకి 150 meters కన్నా లోపలికి వెళ్ళిపోతే వాటర్ రాదు.
సో మనం పీల్చే గాలి ఆరోగ్యంగా ఉండాలి అన్నా, మనం తాగే నీరు ఆరోగ్యంగా ఉండాలి దొరకాలి అన్నా, మన చుట్టూ ఉండే వాతావరణం మనం జీవించడానికి అనుకూలంగా ఉండాలి అన్నా కూడా ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఈ పర్యావరణాన్ని ఎవరో బయట నుంచి వచ్చి పరిరక్షించేది ఉండదు. ఈ పర్యావరణంలో ఉంటున్న మనమే మన పర్యావరణాన్ని, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చుకుంటూ పర్యావరణాన్ని మన జీవన విధానాన్ని అనుకూలంగా వచ్చేటట్టుగా చేయాలి. అందులో మనం చెట్లు నాటడంతో పాటు ఉన్న చెట్లని పరిరక్షించుకోవాలి. ప్లాస్టిక్ మన పర్యావరణానికి మంచిది కాదు అని తెలిసేటప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే తపన అనేది అందరిలో స్టార్ట్ అవ్వాలి. అది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఇన్ఛార్జ్ జిల్లా ఫారెస్ట్ అధికారి ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా వచ్చిన ప్రాథమిక హక్కులే కాకుండా ప్రకృతిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఇంట్లో విద్యుత్తు, నీరు, వంట గ్యాస్ను దుర్వినియోగం చేస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అలా ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు. తొలుత పర్యావరణాన్ని కాపాడుతామని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మన సంస్థ నుండి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి సూచనలు తీసుకోవడం జరిగింది. దానిలో మేము ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తామని, మొక్కలు నాటుతామని, పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తు తరాల కోసం ఒక శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడానికి కృషి చేస్తామని, మన భూమిని పచ్చగా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని, మేము పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, మేము పర్యావరణాన్ని కాపాడడం కోసం ఒక నిర్దిష్ట లక్ష్యంతో పనిచేస్తామని మరియు మన సంస్థ పర్యావరణాన్ని కాపాడడానికి. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ఆర్డీఓ ఆర్ కృష్ణ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఈ నెల 6 నుండి 30వ తేదీ వరకు జరగనున్న డిఎస్సి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పరీక్షా కేంద్రాలైన అమలాపురం రూరల్ మండలం బట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల, కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను గురువారం ఆమె పరిశీలించి సూచనలు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్కో సెషన్ కి 160 మంది చొప్పున, బీవీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఒక్కో సెషన్ కి 170 మంది చొప్పున పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నందున కంప్యూటర్లు, సాంకేతిక పరికరాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేలా కళాశాల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య కన్నా 10% కంప్యూటర్లను అదనంగా ఉంచుకోవాలని సూచించారు. ఆలమూరు మండలం చొప్పెళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు జగ్గిరెడ్డికి దుస్సాలువాతో సత్కరించి మొమెంటోను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
राजाय प्रदेह साहिने नमोऽभ्यम्बेने श्रवणाय पुनः समेकान्तकामाय पुनःकामेश्वरोवेते श्रवणो ददातु वैराग्यवे श्रवणाय महाराजाय नमः। పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం కూడలలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి ఒడిలోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరుతున్న ప్లాస్టిక్ వలన అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. అలాగే పర్యావరణ సమతుల్యత పట్ల సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ఉపయోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గిస్తాను, వస్తువులను ఉపయోగించను, వాటికి బదులుగా ప్రత్యామ్నాయ సంచులకు బదులుగా పేపర్ బ్యాగులు. ప్రకృతిని మనము కనుక ప్రకృతిని జంతువులు పాడు చేయవు, కీటకాలు పాడు చేయవు, ఇక ఏ జీవి ప్రకృతిని పాడు చేయలేదు. అంటే అన్ని జీవులు బ్రతికేలాగా ఈ ప్రకృతి ఉండాలి. మనుషుల మన జీవితంతో పాటు ప్రకృతిలో ఉన్న అన్ని జీవరాశుల జీవితాలని పాడు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకు మనం ఉండాలన్నా, ప్రకృతి ఉండాలన్నా, అన్ని జీవులు ఉండాలన్నా పర్యావరణం కాపాడటం అంటే ఏంటి అంటే మనము సైన్స్ని బాగా డెవలప్ చేస్తున్నాం. ఈ సైన్స్ని బాగా డెవలప్ చేసుకుని ప్రకృతిలో సైన్స్ ఉంటున్నాం. మనం ఏసీలు పెట్టుకుంటున్నాం. ఏసీ వాడటం వల్ల ప్రకృతికి కొంత నష్టం ఉంది. కార్లు వాడుతున్నాము. ఇలాగా అలాగే ఇంకో రకం ప్లాస్టిక్ మళ్ళీ మళ్ళీ వాడతాము. మళ్ళీ వాడే ప్లాస్టిక్ కుర్చీలు, మీరు కూర్చున్న కుర్చీలు, ఈ కవర్ ఇద్దరు వాడతాము, ఒకసారి వాడతాము. ఈ ఒక్కసారి వాడే ప్లాస్టిక్ మీద చాలా చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్కసారి వాడే ప్లాస్టిక్ ఎవరో కూడా ఇక వాడొద్దు. వాడితే ఏంటి, నీకేమీ కాదు, నాకేమీ కాదు, మన మనవడికి ఆ మనవడికి బతకడానికి అవకాశం ఉండదు. అర్థం చెప్పలేదా? మనకి ఈ రోజు పదవలేదు, బతికే అవకాశం ఉండదు భూమి మీద. అంటే పొల్యూషన్ పెరిగిపోతే పర్యావరణం దెబ్బతింటుంది. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, అమ్ము డాక్టర్ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, ఆర్డీఓ కె మాధవిలు పాల్గొన్నారు. అమెరికా హౌస్ రిపబ్లికన్ కాన్ఫరెన్స్ కు కొత్తగా ఎన్నికైన చైర్ ఉమన్ కాంగ్రెస్ ఉమన్ లీసా మెక్లేన్తో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ గురువారం భేటీ అయ్యారు. అఖిలపక్ష విదేశీ పర్యటనలో భాగంగా ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఈ సమావేశం జరిగింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రారంభమైన ఈ చర్చలో భారత్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, చైనాకు వ్యతిరేకంగా సహకారం, డిజిటల్ రక్షణ, వాణిజ్య సహకారం వంటి అంశాలపై చర్చించినట్లు హరీష్ తెలిపారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు భారతదేశం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్, అలాగే వికసిత భారత్ లక్ష్యంపై మెక్లేన్ ఆసక్తి చూపారని, అలాగే ఆమెను భారతదేశం పర్యటనకు ఆహ్వానించినట్లు ఎంపీ హరీష్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తాడేపల్లిలో బాధ్యతలను చేపట్టిన నెడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ప్రశంసించిన పలువురు ప్రముఖులు. పర్యావరణంపై ప్రపంచానికి పెద్ద సవాలుగా మారిన గ్లోబల్ వార్మింగ్, పాలకొల్లులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే నాయకులకు భవిష్యత్తులో పెద్దపీట, భీమవరంలో ప్రకటించిన పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతమ్మ రామలక్ష్మి. ప్లాస్టిక్ నియంత్రణే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం, భీమవరంలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు యోగాంధ్ర సభలో సామూహికంగా యోగాసనాలు నిర్వహించిన వివిధ రంగాలకు చెందిన ప్రజలు, ప్రారంభించి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు, మొక్కలను నాటిన ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థల అధికారులు. పచ్చని చెట్లతోనే మానవ మనుగడ అన్న ప్రముఖులు. తాడేపల్లిగూడెం ప్రాంత రైల్వే అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే బొలిశెట్టి, వెంట ఉన్న సంబంధిత శాఖ సీనియర్ అధికారులు.
తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా ముగిసిన ఏపీ లా సెట్ బిఎడ్ ప్రవేశ పరీక్షలు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. రాజమండ్రిలో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఈ నెల 6 నుంచి ఆరంభమయ్యే మెగా డిఎస్సి పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఆలమూరు మండలం చొప్పెళ్ల గ్రామ దేవత కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.